క్రిస్టమస్ సందర్భంగా పేద క్రైస్తవ కుటుంబాలకు బట్టల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కడియం శ్రీహరి క్రిస్టియానిటీ అనేది ఒక వే ఆఫ్ లైఫ్ అని కొనియాడారు. కడియం శ్రీహరి క్రిస్టియన్ అనేవారు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని కేఆర్ గార్డెన్లో పేద క్రైస్తవులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బట్టల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ ఫెలోషిప్ ఉపాధ్యక్షుడు మారపాక బాలస్వామి, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ దేవవరం, జడ్పీటీసీ మారపాక రవి, ఎంపీపీ రేఖా గట్టయ్య, రఘునాథ్పల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, 7 మండలాల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు, వివిధ గ్రామాల పాస్టర్లు మొదలగు వారు పాల్గొన్నారు. నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా. క్రిస్టియానిటీ అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు అన్ని దేశాలలో కూడా కొన్ని కమ్యూనిస్ట్ దేశాలలో, కొన్ని చైనా లాంటి కొన్ని దేశాలలో తప్ప దాదాపుగా అన్ని దేశాలలో ఇవాళ క్రిస్టియానిటీ ఉన్నది. క్రిస్టియానిటీ వైపే ప్రపంచం ఎందుకు చూస్తున్నది? క్రిస్టియానిటీ వైపే ప్రజలు ఎందుకు ఆకర్షితులవుతున్నారంటే ఈ క్రిస్టియానిటీ ద్వారా ప్రేమ పంచబడుతుంది. క్రిస్టియానిటీ ద్వారా సహోదర భావం పెరుగుతుంది. క్రిస్టియానిటీ ద్వారా శాంతి నెలకొల్పబడుతుంది. క్రిస్టియానిటీ ద్వారా ఇతరుల పట్ల దయా కరుణ చూపబడుతుంది అనే ఒక ఆలోచనతోనే ఇవాళ క్రిస్టియానిటీ వైపు అందరూ చూస్తున్నారు. నా మటుకు నేను అనేక సందర్భాల్లో చెప్పాను, క్రిస్టియానిటీ అనేది ఒక విశ్వాసం కావచ్చు, ఒక మతం కావచ్చు, కానీ క్రిస్టియానిటీ అనేది ఈజ్